అరుణాచలంలో జరిగిన ఒక నిజమైన కథని ఇవాళ నేను మీతో చెప్పబోతున్నాను. ఇది విన్నాక నాకు భలే అనిపించింది అసలు. పూర్వకాలంలో ఒకరోజు అరుణాచలంలో ట్రైన్ నుండి ఒక ధనవంతురాలు దిగారు. ఆమె ఒంటి నిండా నగలున్నాయి. రైల్వే స్టేషన్ బయట అక్కడే ఉన్న ఒక గుర్రం బండి ఆయన్ని పిలిచి గుడికి తీసుకెళ్ళమన్నారంట. అతను ఆమెను ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. కానీ గుడికి వెళ్ళే దారిలో కాకుండా ఇంకేదో అడవిలోకి తీసుకెళ్తున్నారు. ఆమెకి డౌట్ వచ్చి ఏంటిది అని అడిగితే మాట్లాడకుండా కూర్చో అన్నాడంట. అప్పుడు ఆమె చాలా భయపడింది. ఆ కాలంలో ఫోన్స్ కూడా లేవు కదా, చుట్టూ ఒక్క మనిషి కూడా కనిపించలేదంట. ఇంకా చాలా భయంతో ఆవిడ అరుణాచల శివ అరుణాచల శివ అని తలుచుకుంటూ మొక్కుకుంటుంది, నువ్వే కాపాడాలి తండ్రి అని. అప్పుడు ఆ దట్టమైన అడవిలోకి జీప్ వేసుకొని కొంతమంది పోలీసులు వచ్చి ఆమెను కాపాడారు. తనని కాపాడిన పోలీసులు అందరి రిజిస్ట్రేషన్ నెంబర్స్ని, అదేనండి ఎంప్లాయ్ ఐడీస్ని తీసుకుంది. ఆ నెక్స్ట్ డే వాళ్ళ రిలేటివ్స్తో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరొక్కసారి థ్యాంక్స్ చెప్దామని వెళ్తే ముందు రోజు కనపడిన పోలీసులు స్టేషన్లో ఉన్న పోలీసులు అసలు ఒకటి కాదు. సరే అని ఎంప్లాయ్ ఐడీస్ ఎంటర్ చేస్తే అసలు ఆ నెంబర్స్తో ఏ పోలీసులు లేరు. అప్పుడు అర్థమైంది ఆమెకి వచ్చింది శివుడే అని. భలే అనిపిస్తుంది కదా. హర హర మహాదేవ్ అని కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.